హలో అండి. ఇంకా తులసి కోట వద్ద అయితే నేను గణపయ్య విగ్రహం అయితే పెట్టించానండి టైల్స్ది. ఇంకా చక్కగా పూజ చేసుకొని అభిషేకం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది అని తులసి కోట వద్ద అయితే ఇలా పెట్టించానండి. ఇలా పసుపు కలిపిన నీళ్ళు ఒక చెంబెడు ఆ గణపయ్య పైన పోస్తే అభిషేకం చేసినట్టే అనిపిస్తుందండి నాకైతే. ఇంకా తులసి కోట వద్ద పెట్టించడం వల్ల ఆ తులసి కోటకే అందం వచ్చింది అన్నట్టుగా ఉందండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి ఇలా అంటించడం వల్ల. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇది పెట్టడానికి ముందైతే ఎలా చేశారో ఏం కథ వర్క్ చేసేటప్పుడు కూడా పెట్టాను. ఇంకా మీరు కూడా చూసేయండి నాతో పాటుగా. ఇంకా ముందైతే ఆ గోడ దగ్గర కొలతలు తీసుకొని చిప్పింగ్ చేశారండి. ఇంకా సిమెంట్ పట్టుకోవడానికి వీలుగా ఇలా నీళ్ళతో తడిపి గీతలు గీసుకున్నారండి. అవి పెట్టుంచి సైజ్ ఎంత అని ఇంకా చిన్న చిన్నగా చిప్పింగ్ చేసేసి ఇంకా సిమెంట్ వాటర్ కొట్టి ఇలా సిమెంట్తో అంటించారండి. చాలా లుక్ వచ్చిందండి తులసి కోట వద్ద అయితే. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా ప్రొద్దున లేవగానే ఆ గణపయ్య దర్శనం చక్కగా చేసుకోవచ్చని. ఓం గం గణపతయే నమః, ఓం గ్లౌం గం గణపతయే నమః, సదా బాల రూపాపి విఘ్నార్తి హంత్రి.